అండ్ అదేవిధంగా డాక్టర్ శివకుమార్ లాల్ కాంగ్రెస్ నుంచి ఆయన కూడా జాయిన్ అయ్యారు. శివకుమార్ గారు గుడ్ మార్నింగ్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. శ్రీధర్ గారు, సో చూస్తున్నాం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా కాన్ఫ్లిక్ట్స్ ఏ రకంగా ముందుకు వెళ్తున్నాయి, ఇంకా తీవ్రమయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పినట్లుగా. సో ఏంటి భారత్ స్టాండ్ ఏంటి ఈ టైంలో? గుడ్ మార్నింగ్ అండి. డిబేట్ లో ఉన్న అందరూ కూడా పెద్దలకి నమస్కారం. అదేవిధంగా జీటీవీ ప్రేక్షకులకు కూడా నమస్కారం. నరేంద్ర మోడీ గారి మౌనం మీద ఇప్పుడు ప్రశ్న లేవనెత్తుంది. ఆ యుద్ధానికి కానీ, ఆ యుద్ధం మన వల్ల మన దేశం కారణంగానో లేకపోతే నరేంద్ర మోడీ గారి కారణం వల్ల యుద్ధం మొదలైనటువంటి యుద్ధం కాదు. వాళ్ళకి మధ్యలో వచ్చినటువంటి రకరకాల కారణాలు ఉన్నాయి. వాళ్ళకు అమెరికాకు ఉన్నటువంటి అత్యాశ కావచ్చు, చమురు తేజాసుకోవచ్చు. మరోవైపు ఇరాన్ యొక్క వాళ్ళ మత గురించి చెప్పారని చెప్పేసి వాళ్ళకు ఇంటర్నల్ గా ఇరాన్ లో ఉన్నటువంటి మతోన్మాద చర్యల కారణంగా, ఇంటర్నల్ గా వచ్చినటువంటి డిస్టర్బెన్సెస్ కారణంగా, ఆ కారణాలను చూపుతూ అమెరికా వాళ్ళ మీదకి దాడికి పోవడం వాళ్ళ ఉద్దేశాలు ఏమైనప్పటికీ కూడా సరే. ఇక్కడ నరేంద్ర మోడీ గారి గురించి, భారతదేశం యొక్క స్టాండ్ గురించి ఇక్కడ ప్రస్తావన జరుగుతోంది. నరేంద్ర మోడీ గారు మాట్లాడాలని కోరుకుంటున్నారు చాలా మంది. అయితే ఇక్కడ నరేంద్ర మోడీ గారి మౌనం దౌత్యపరమైనటువంటి వ్యూహాత్మకమైనటువంటి మౌనం. ఎందుకంటే ఒకవైపు ఇరాన్తో కావచ్చు, మరోవైపు ఇజ్రాయెల్తో కావచ్చు, మరోవైపు అమెరికాతో కావచ్చు, మనకు 3 దేశాలతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. వ్యాపారపరంగా, దౌత్యపరంగా, వ్యాపారపరంగా సత్సంబంధాలు ఉన్నాయి. ఇరాన్తో మనము నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 2016లో దాదాపు 43,000 కోట్ల బకాయిలు ఉన్నటువంటి దాన్ని తీర్చేటువంటి క్రమంలో మొదలుపెట్టి 2021లో తీర్చడం జరిగింది. తద్వారా మళ్ళీ వ్యాపారాన్ని ఇరాన్తో మనం పెంచుకున్నటువంటి క్రమంలో మళ్ళీ అమెరికా ఆంక్షలకు గురి అవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంపార్టెంట్ ఒక స్ట్రాటజిక్, జియోగ్రఫికల్ స్ట్రాటజిక్ పాయింట్ ఒకటి పోర్టు, చాందహార్ పోర్టు. చాందహార్ పోర్టు నిర్మాణంలో భారతదేశంలో ఇన్వాల్వ్ అయింది. పాకిస్తాన్ మీదుగా కాకుండా పాకిస్తాన్ బైపాస్ చేస్తూ ఆఫ్ఘనిస్తాన్ తర్వాత సెంట్రల్ ఏషియా కనెక్టివిటీ ఉండే విధంగా మనం ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకుని 2024లో చాందహార్ పోర్ట్ నుంచి ఫంక్షనింగ్ మొదలుపెట్టాం. సెంట్రల్ ఏషియాతో వ్యాపార సంబంధాలు పెంచుకోవాలని చెప్పేటువంటి ఉద్దేశంతో ఇది ఒక బలమైనటువంటి కారణం. ఇరాన్ మనకు దౌత్యపరమైనటువంటి మిత్రదేశం. ఒక రకంగా అక్కడ ఉన్నటువంటి మత ఛాందసవాద శక్తులను వ్యతిరేకిస్తూనే ఈ రకమైనటువంటి దౌత్యపరమైనటువంటిది. మనకు సెంట్రల్ ఏషియా చాలా ఇంపార్టెంట్. కజకిస్తాన్ కావచ్చు, ఉజ్బెకిస్తాన్ కావచ్చు, తుర్క్మెనిస్తాన్, వీటన్నిటి కంట్రీస్తో మనకు వ్యాపారపరమైనటువంటి సంబంధాలు ఏర్పరచుకోవాలంటే పాకిస్తాన్ మనకు అడ్డుదవుతుంది. కాబట్టి పాకిస్తాన్ లో చైనా పోర్టు ద్వారా చేసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా నేరుగా ఇరాన్తో చాందహార్ పోర్టు నిర్మాణంలో భాగస్వామ్యము, అక్కడ $500 మిలియన్ల పెట్టుబడులు పెట్టడానికి భారత్ అంగీకరించడం, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ మరియు సెంట్రల్ ఏషియాతో సంబంధం ఏర్పరచడం ఇరాన్తో ఉన్నటువంటి సంబంధం. మరోవైపు అమెరికాతో చూసుకున్నట్టయితే అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపార లావాదేవీలు జరిగేటువంటి దేశం. దాదాపు $200 బిలియన్ లావాదేవీలు వాళ్ళకు జరుగుతాయి. అదొక రకం. ఇజ్రాయెల్తో చూసుకున్నట్టే ఇజ్రాయెల్తో మనకు నాలెడ్జ్ ఎక్స్చేంజ్ కావచ్చు, అగ్రికల్చర్ లో కావచ్చు, డిఫెన్స్ లో కావచ్చు, నాలెడ్జ్ ఎక్స్చేంజ్ కావచ్చు, వ్యాపార సంబంధాలు ఇజ్రాయెల్తో కూడా బలంగా ఉన్నాయి. ఈ రకమైనటువంటి సందర్భంలో మనకి ఏ రకమైనటువంటి సంబంధం లేనటువంటి యుద్ధంలో అఫ్ కోర్స్ మనం సఫర్ అవుతున్నాం, డెఫినెట్ గా సఫర్ అవుతున్నాం. వీఆర్ డిపెండెంట్ ఆన్ హార్మోజ్ కెనాల్ ద్వారా వచ్చేటువంటి సౌదీ, ఖతర్ నుంచి వచ్చేటువంటి ఎల్పీజీని అక్కడ డెఫిసిట్ మనకు స్పష్టంగా దేశంలో కనిపిస్తుంది. ముఖ్యంగా కమర్షియల్ ఎల్పీజీ. అంటే శ్రీధర్ గారు, ఇందాక మీరు స్టార్టింగ్ లోనే ఒక మాట అన్నారు, మోదీ మౌనం గురించి మీరు మాట్లాడారు. కాబట్టి నేను అడుగుతున్నాను, అంటే ట్రంప్ తీసుకుంటున్న ఈ స్టాండ్ కి బీజేపీ సపోర్ట్ చేస్తుందా? ట్రంప్ తీసుకునే స్టాండ్ కి భారతీయ జనతా పార్టీ మన సపోర్ట్ చేయడం స్పష్టంగా సపోర్ట్. భారతదేశం శాంతిని కోరుకునేటువంటి దేశం. ట్రంప్ మాట్లాడేటువంటి మాటలకు కానీ, ట్రంప్ తీసుకునేటువంటి చర్యలకు కానీ వీటి భారతదేశం సంబంధం లేదు, భారతీయ జనతా పార్టీ సంబంధం లేదు. భారతీయ జనతా పార్టీ కావచ్చు, భారతదేశం శాంతిని, ప్రపంచ శాంతిని కోరుకునేటువంటి దేశం అన్నది. బేసిక్ గా ట్రంప్ ను ఆ రకమైన మాట్లాడమని బీజేపీ ఏం చెప్పలేదు కదా, భారతదేశం చెప్పలేదు. క్లారిటీ వచ్చింది నాకు, నేను మళ్ళీ వస్తాను. ఎస్ రఫీ గారు, సో మీరేమనుకుంటున్నారు? ట్రంప్ బ్యాక్ టు బ్యాక్ వార్నింగ్లు ఇస్తున్నారు, బూతులు మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే కూడా ఒక రకంగా ఇంకా యుద్ధం ముందుకు ఇంకా తారాస్థాయికి వెళ్తుందా అన్న అనుమానాలు వస్తున్నాయి. అట్ ది సేమ్ టైం మన భారత్ లో ఎకనామికల్లా అంతా బానే ఉందా, అన్ని మెజర్మెంట్స్ కరెక్ట్ గానే తీసుకుంటుంది అని అనుకుంటున్నారా?
నమస్తే అండి. మీకు అలా ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ ట్రంప్ ఒక పిచ్చోళ్ళ మారిపోయాడు. అతని చేతిలో అధికారం ఒక పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయింది. అతన్ని నియంత్రించే వాళ్ళు ఇవాళ ప్రపంచంలో ఎవరూ లేరు. ఐక్యరాజ్య సమితి కూడా చేతులు ఎత్తేసింది. చైనా, రష్యా లాంటి దేశాలు కూడా మౌనం వహిస్తా ఉన్నాయి. ఇవాళ ఇరాన్ మీద ఇజ్రాయెల్తో కలిసి చేస్తున్నటువంటి యుద్ధంతో మొత్తం ప్రపంచంలో సంక్షోభం వచ్చింది. ఇరాన్ వాళ్ళు నేరుగా అమెరికా మీద యుద్ధం చేయాలంటే కష్టం. 45 కిలోమీటర్లు దరిదాపుల్లో ఇరాన్ నుంచి అమెరికా ఉంది. 37,000 కిలోమీటర్లు ఎంతో. వీళ్ళు అక్కడికి వెళ్ళి యుద్ధం చేయలేరు. ఇక్కడి నుంచి ఇరాన్ నుంచి వాళ్ళు ఎటువంటి క్షిపణులు ప్రయోగించలేరు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అమెరికా స్థావరాలు ఏదైతే పశ్చిమాసియాలో ఉన్నాయో వాటి మీద దాడులు చేస్తున్నారు. అయితే ట్రంప్ వాటికేమీ వెరిసేటువంటి పరిస్థితి కనిపించట్లా. సఫర్ అవుతుంది ఎవరంటే గల్ఫ్ ప్రాంతంలో పశ్చిమాసియాలో ఉన్నటువంటి దేశాల ప్రజలు, ఆ ప్రభుత్వాలు సఫర్ అవుతున్నాయి. ఇరాన్ తీసుకున్నటువంటి వ్యూహం అంతకంటే చేయగలిగింది లేదు. ఇరాన్ నేరుగా అమెరికా మీద చేసేటువంటి పరిస్థితి లేదు. అప్పుడప్పుడు ఇజ్రాయెల్ మీద కూడా కొన్ని క్షిపణులు వేసి వాళ్ళు కూడా కొంత నష్టం చేకూర్చగలుగుతుంది. కానీ ఇజ్రాయెల్ వీటిని కూడా లెక్క చేయకుండా 1కి 10 ఇంతలు ఇరాన్ మీద దాడి చేస్తాం. ఇక్కడ మనం మాట్లాడుకోవాలనుకుంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాయి. కానీ పిల్లి మెడలో గంట కట్టేవాడే కనిపించట్లా. ఎవరు ట్రంప్ని నియంత్రించేవాడు, ఏ దేశం అనేది ఎవరు ముందుకు రావట్లా. రష్యా వస్తుందా, చైనా వస్తుందా, లేదా జపాన్ వస్తుందా అంటే ఎవరు రావట్లా. అంటే భారత్ కూడా ఎందుకు రాకూడదు మరి మీరు అన్న లెక్క ప్రకారం? ప్రపంచంలోనే అన్ని దేశాలు అంటుంటే ఇంకా భారత్ ఏముంది? అంటే ఒకటి గతంలో ట్రంప్ ఒక మాట అన్నాడు, అందరు కూడా చూస్తారు, నాకు మంచి మిత్రుడు మోదీ, మంచి నేచర్ ఉంది మా ఇద్దరికి అని చెప్పేసి చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఈవెన్ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకొని డిన్నర్లు, లంచ్లు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎందుకు మాట్లాడకూడదు అన్న క్వశ్చన్స్ కూడా వస్తాయి కదా. ఇప్పుడు ట్రంప్ ఎవరికి మిత్రుడు కాదు, ఎవరికి అతనికి ఏం చేస్తున్నాడో, అతను చేసేటువంటి ఈ కార్యక్రమం అమెరికా ప్రయోజనాల కోసం కూడా కాదు. అమెరికా మొత్తం కూడా ట్రంప్ చర్యల్ని వ్యతిరేకిస్తా ఉన్నాయి. జేడీ వ్యాన్స్ కూడా వ్యతిరేకిస్తా ఉన్నాడు. అతను వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది అమెరికా. అతన్ని ఎవరు కూడా నియంత్రించే పరిస్థితి లేదు. వాళ్ళ చేతుల అధికారం లేదు. ఒకటి చిన్న ఆశ ఒకటి ఉండింది. ఆ అమెరికాలో ఓటింగ్ జరిగితే 2 సభల్లో కూడా అతనికి కొంచెం మెజార్టీ వచ్చి అతను బయటపడ్డాడు. ఇంకా అతనికి ఉన్నది వచ్చే ఈ సంవత్సరం డిసెంబర్లోనో ఎప్పుడో ఒక రిఫరెండంకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు ఏమైనా మార్పులు ఏం జరుగుతాయేమో చూడాలి. ఇప్పుడైతే అతని అధికారాన్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు. ఐక్యరాజ్య సమితి ప్రశ్నించాలి ముందు. అసలు ఇండియా ప్రశ్నించడం అనేది కాదు, ఐక్యరాజ్య సమితి ప్రశ్నించాలి. ముందు రావాలి. దాదాపు 170-180 దేశాలు ఇవాళ సఫర్ అవుతా ఉన్నాయి. మొత్తం ప్రపంచంలో ఆయిల్ సంక్షోభంతో ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఇవాళ కువైట్ కానీ, సౌదీ అరేబియా కానీ, అక్కడ ఉండేటువంటి 5-6 దేశాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతికేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళేం మాట్లాడుతున్నారు? మేము అవసరమైతే ఇరాన్ మీద దాడి చేస్తామంటున్నారు. ఏమి చేయలేక వాళ్ళు ఇరాన్ వాళ్లే అమెరికా స్థావరాల మీద దాడి చేస్తా ఉంటే ఆ ప్రభుత్వాలు, ఆ 5-6 దేశాలు వాళ్ళు ఏమి చేయలేక మేము ఇరాన్ మీద దాడి చేస్తామంటున్నారు. ఇవాళ అమెరికా చెప్పినా సరే ఇజ్రాయెల్ ఆగే పరిస్థితి లేదు. ఒకనాడు 1 రోజుల పాటు నేను యుద్ధ విరమణ చేస్తున్నానని చెప్పి ట్రంప్ చెప్తే ఇజ్రాయెల్ దాడి చేసింది. అసలు ఒకరికొకటి సంబంధం లేకుండా
అసలు ఎటు పోతుందో తెలియనటువంటి పరిస్థితి. ట్రంప్ చెప్పినట్టు మొత్తం ఇరాన్ని శ్మశానం చేయగలడు అతను. అందులో ఏదో 1-2 విమానాలు కూల్చడం, లేదా ఒకళ్ళిద్దరిని పట్టుకోవటం ఏదో చేస్తే ఇరాన్ చేస్తుందేమో, కానీ తీవ్రంగా నష్టపోతుంది ఇరానే. అటు ఇజ్రాయెల్ నుంచి ఇటు అమెరికా నుంచి చేస్తున్నటువంటి దాడులతో వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా రోజు రోజుకి దెబ్బతినిపోతా ఉంది. ఓకే, మీరు చెప్పినట్టు కూడా పాయింటే. అంటే ట్రంప్ విరమణ చెప్పినా కూడా ఇజ్రాయెల్ ఆగలేదు. అది ఒకటే పాయింట్ ఏంటంటే